వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజు స్పెషల్ చూడండి. ఇవి ఏమనుకుంటున్నారు? ఈ రెండు పొట్లాలు చూడండి, వీటిల్లో ఏముందో. ఈరోజు చాలా చాలా స్పెషల్ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి, చింత చిగురు అంటే మాత్రం చాలా స్పెషల్. సమ్మర్ వస్తేనే ఇది దొరుకుతుంది. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, ఇంక ఇప్పుడు మనకు బాగా దొరుకుతుంది ఇది. కాబట్టి మేము ఈ రాగానే దీన్ని మాత్రం ఈరోజు కర్రీ చేస్తున్నాం, అది కూడా రొయ్యలతో. చూద్దాం మరి మనం ఈరోజు ఈ కర్రీ ఎలా ఉంటుందో. ఇప్పటి పిల్లలకి ఇది నచ్చుతుందో లేదో కానీ మాకు మాత్రం చాలా ఇష్టం. అంతేకాదు, మాకన్నా ముందు మా అమ్మ వాళ్ళకి మాత్రం చింత చిగురు అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళు ఎక్కువగా చేసుకునే వాళ్ళంట. తర్వాత మేము కొద్దిగా తిన్నాము. మరి ఇలా సీజన్లో కనిపించినప్పుడు 1-2 సార్లు తెచ్చుకొని చేసేసుకున్నామంటే దీని మీద ఆశ తీరిపోతుంది. ఈ చిగురులో కాడలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. నాకైతే ఎక్కడ కాడలు కనిపించట్లేదు, ఎందుకంటే ఇది చాలా లేతదనమాట. ఇదంతా లేత చిగురు, అందుకోసమే మనకి కాడలు ఏమీ లేవన్నమాట. మొత్తం లేతదే. ఇలా ఉంటే కర్రీ కూడా బాగుంటుంది, పులుపు బాగుంటుంది, టేస్ట్. ఇంకా మనం దీన్ని ఏమి శుభ్రం చేసుకునే పని లేదు, ఎందుకంటే అంత లేతదే కదా, మనకేం కాడలు రాలేదు ఇంట్లో. ఇలాగే మనం ఇంకా కర్రీలో వేసేసుకోవచ్చు. ఇది కూడా అంతే. చింత చిగురుతో ఎన్ని రకాల కర్రీస్ అయినా వండుకోవచ్చండి. అందులో వెజ్లో అయితే వంకాయలోకి చాలా బాగుంటుంది. అంతేకాదు, ఎండి చేపలు మెత్తళ్ళకైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మటను, అందులో బోటీ కర్రీ ఇంకా స్పెషల్ అనమాట. ఇలా అన్నిట్లో కూడా మనం చింత చిగురు వేసి వండుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కాకుండా మేమేం తెచ్చుకున్నామో చూడండి. రొయ్యలు తెచ్చుకున్నామండి. చెప్పాం కదా, చింత చిగురు రొయ్యలు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మనం ఈ చింత చిగురు వచ్చినప్పుడు ఇలా రొయ్యలు వండుకోవాల్సిందే. దీనికోసం మేమైతే ఇక్కడ 2 కిలోల రొయ్యలు తీసుకున్నామండి. కానీ ఇవన్నీ తీసేస్తే తొక్క మొత్తం పోతే మనకి, నాకు తెలిసి ఇది ఒక 1 కేజీ ఉంటుంది అనుకుంటా, అంతే. దీన్ని నేనైతే హాఫే చేస్తున్నానండి, ఒక 1/2 కేజీ వరకు. ఏ కర్రీ అయినా సరే చింత చిగురు ఎక్కువ ఉంటేనే ఆ కర్రీకి టేస్ట్ వస్తుంది. సరే, ఇందులోకి మాత్రం ముందు రొయ్యల్ని వాసన లేకుండా ఉండాలి అంటే ముందుగా కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, కల్లుపు వేసుకొని దీన్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాసన అనేది ఉండదు, లేకపోతే రొయ్యలు వాసనగా అనిపిస్తాయి. ఇంకా మీకు వాసన రాకూడదు అనుకుంటే ఇలా ఒక జల్లెడ బుట్ట పెట్టుకోండి. అందులోకి మనం కడిగిన రొయ్యలన్నీ కూడా వేసేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇట్లా ఈ జల్లెడలో నుండి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మీకు అసలు స్మెల్ అనేది ఉండదు. అంటే రొయ్యల స్మెల్ కాదండి, కొద్దిగా నీసు వాసన అనేది పోతుందన్నమాట. మరి ఈ కర్రీలోకి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేనైతే పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, దాంతోపాటు అల్లం పేస్ట్, దాంతోపాటు మిర్చి. ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే చింత చిగురు అనేసి ఇలా ముక్కలు అనమాట. వీటికి కూడా పులుపు ఎక్కుతుంది, అప్పుడు ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. అందుకోసమే కర్రీకి ఇలా మాత్రమే చింత చిగురు వేసేటప్పుడు మేము ఇలాగే కట్ చేసుకుంటాం.
ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచుకుందాం. మిర్చికి కొంచెం ఘాట్ పెట్టేసుకుంటే ఇది కర్రీ అయిపోయే వరకు కూడా ఇది ఏం విరిగిపోకుండా విడిపోకుండా ఇలాగే ఉంటుంది. అయితే ఎండ చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడైతే టైం 12 అయిపోతుంది. కానీ ఇది సమ్మర్ లాగా అనిపించట్లేదు. ఈ వారం మొత్తం వర్షాలు పడుతున్నాయి. ఒకరోజు వర్షం, ఒకరోజు ఎండ. సమ్మర్లో వర్షాకాలం లాగా ఉంది. కానీ ఈరోజు మాత్రం బాగా వచ్చేసింది ఎండ. మనం ఎండ తట్టుకోలేం, వర్షము తట్టుకోలేం. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. దీన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంక మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చింత చిగురు రెడీ చేసుకుందాం. ఇప్పుడు చింత చిగురు పొడి చేసుకుందాం. కొద్దిగా చింత చిగురు తీసుకొని 2 అరచేతుల్లో కొద్దిగా రబ్ చేశారంటే చింత చిగురు పొడి అయిపోతుంది. ఇక్కడ చింత చిగురు కలపడం స్కిప్ అయిపోయిందండి వీడియో. ఇంకా నేను చింత చిగురు వేసుకున్న తర్వాత దీనిని ఒక 5 to 10 మినిట్స్ అయితే దీన్ని మనం ఉడికించుకుంటే ఆ చింత చిగురు ఫ్లేవర్ అనేది రొయ్యలకి బాగా వచ్చేస్తుంది. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే అద్భుతంగా ఉందండి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇంకా చివరిగా ఒకసారి ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మనకు దొరికినప్పుడే అండి ఈ చింత చిగురు తినాలి. మరి చింత చిగురుతో మీకు నచ్చిన వంట ఏదైనా కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే రొయ్యల కర్రీ వేసుకుంటున్నా. నెక్స్ట్ మటన్ కర్రీ, రైస్, సూపర్ అండి, మామూలుగా లేదు. ఈరోజు చింత చిగురు రొయ్యల కర్రీ అద్భుతం. ఇట్లా చాలా బాగా కుదిరింది. మొత్తం మీద బాగుంది. ఉప్పు కారాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. చిగురు కొత్తది కదా, చాలా చాలా పులుపు ఉంది. చాలా బాగుంది కర్రీ మాత్రం, రొయ్యల కర్రీ. ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.